ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు షిర్డీ. చాలా సంవత్సరాల క్రితం అక్కడ ఒక మహాత్ముడు నివసించేవాడు. ఆయన పేరు సాయిబాబా. ఒకరోజు గ్రామంలోకి ఒక యోగిలా కనిపించే వ్యక్తి వచ్చాడు. తెల్లని కఫ్నీ ధరించి, తలపై గుడ్డ కట్టుకుని, చాలా సాదాసీదాగా ఉండేవాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికి తెలియదు. కాని ఆయన కళ్ళలో ఎంతో కరుణ కనిపించేది. ఆ వ్యక్తే సాయిబాబా. సాయిబాబా ఒక పాత మసీదు దగ్గర ఉండేవాడు. ఆ మసీదును ఆయన ద్వారకామాయి అని పిలిచేవాడు. ప్రతిరోజూ ఆయన అక్కడ కూర్చుని గ్రామస్తులకు మంచి మాటలు చెప్పేవాడు. అందరూ ఒకటే, దేవుడు ఒకడే అని చెప్పేవాడు. ఒకసారి ఆ గ్రామంలో ఒక పేద మహిళ ఉండేది. ఆమెకు తినడానికి కూడా ఆహారం లేదు. చాలా బాధతో సాయిబాబా దగ్గరకు వచ్చింది. బాబా, నా ఇంట్లో అన్నం లేదు అని ఏడ్చింది. సాయిబాబా చిరునవ్వుతో ఆమెకు కొంచెం గోధుమలు ఇచ్చి, భయపడకు, దేవుడిపై నమ్మకముంచు అని అన్నారు. ఆమె ఇంటికి వెళ్లి ఆ గోధుమలను పొడిచేసి రొట్టెలు చేసింది. ఆశ్చర్యంగా ఆ రోజునుంచి ఆమె ఇంట్లో అన్నం ఎప్పుడూ తక్కువ కాలేదు. గ్రామస్తులు ఈ విషయం చూసి ఆశ్చర్యపోయారు. సాయిబాబా మహిమ అని నమ్మారు. మరోసారి గ్రామంలో భయంకరమైన వ్యాధి వచ్చింది. చాలామంది భయపడ్డారు. అప్పుడు సాయిబాబా గ్రామం చుట్టూ గోధుమ పిండి చల్లి, దేవుడిపై విశ్వాసం పెట్టండి అని చెప్పారు. కొద్ది రోజుల్లో ఆ వ్యాధి తగ్గిపోయింది. అప్పటినుంచి గ్రామస్తులు సాయిబాబాను గొప్ప మహాత్ముడిగా గౌరవించారు.